వరంగల్ మాజీ ఎమ్మెల్యే దానం వినయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు రావాలని ఛాలెంజ్ చేశారు. హనుమకొండ చౌరస్తా వేదికగా చర్చించేందుకు తాము సిద్ధమన్నారు నాయని రాజేందర్ రెడ్డి. అభివృద్ధిపై సమీక్ష మరియు డివిజన్ల పర్యటన. అంటే మేము ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని పనులు చేసినాం, పెండింగ్ ఏమున్నాయి, చేయవలసిన ఇంకేమున్నాయి అనే దాని మీద 4th డివిజన్ నుంచి పర్యటన ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఇది వాస్తవానికి కూడా చాలా ఎక్కువ స్లమ్ ఏరియా ఉన్నటువంటి డివిజన్. దీంట్లో ఈ స్లమ్లో ఈ రోడ్లన్నీ కూడా ఇవ్వాలి. ఇక్కడ మీరు చూసే ఈ రోడ్లు కూడా అన్నీ కూడా మేము చేసుకుంటూ రావాల్సి వచ్చినవి 2 ఏళ్లలో మేము చేసినటువంటి అభివృద్ధి. ఇప్పుడు కూడా ఇంకా ₹1 కోటి, ఇవాళ ₹1 కోటి ఇంతకుముందు ప్రారంభించడం జరిగింది. ఇంకా 4-5 రోజులలో ₹1,30,00,000 ఇక్కడ డ్రైనేజ్ కానీ రోడ్డు కానీ ఇంకా ఉన్నాయి. ఈ 2 ఏళ్ల కాలంలో ₹10,60,00,000 మేము ఈ డివిజన్ కేటాయించడం జరిగింది. ఏ పార్టీ ఏది అనేది లేదు. ప్రతి దగ్గర నుంచి నాకు ఓట్లు వేసింది. 26 డివిజన్లకు సమాన స్థాయిలో, అంటే కొన్ని స్లమ్స్ ఎక్కువ ఉన్న కాడ కొంచెం ఎక్కువ, ఇది తక్కువ తప్ప 10కి తక్కువ, 10 కోట్లకు తక్కువ ఎక్కడ చేయలే మేము. అంటే అభివృద్ధిలో ఈ 2 ఏళ్లలో ఇంత చేయగలిగిన వాళ్ళము ఇంకా 3 ఏళ్ల సమయంలో మేము ఏ విధంగా చేయగలుగుతామనే నమ్మకం పూర్తిగా ఉన్నది. అభివృద్ధిపై సమీక్ష మరియు డివిజన్ల పర్యటన. అంటే మేము ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్ని పనులు చేసినాం, పెండింగ్ ఏమున్నాయి, చేయవలసిన ఇంకేమున్నాయి అనే దాని మీద 4th డివిజన్ నుంచి పర్యటన ప్రారంభించడం జరిగింది. మరి ఇక్కడ ఇది వాస్తవానికి కూడా చాలా ఎక్కువ. వరంగల్ నగరంలో మేయర్ గుండు సుధారాణితో కలిసి విస్తృతంగా పర్యటించారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న నేతలపై విమర్శలు చేయడం మానుకోవాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. ప్రజల కోసం తాము చేపట్టిన పనులను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. పేరు తీయాలంటే కూడా అసహ్యం వేస్తుంది నాకైతే, కానీ చెప్పక తప్పట్లేదు. ప్రజలు దొంగని చూపించకపోతే ప్రజల ముందు ఈ అభివృద్ధి నిరోధకులు. అక్కడికి పోతాడు మాడ వీధులకు అడ్డం పడతాడు, ఈడిపోతాడు కులాలు అంటాడు, ఆడిపోతాడు ఎస్సీలు అంటాడు, ఈడిపోతాడు బీసీలు అంటాడు, ఈడిపోతాడు రెడ్లు అంటాడు, ఆడిపోతాడు వెలుమలు అంటాడు. అరే అభివృద్ధికి ఇవన్నీ ఎక్కడి అయ్యా? కులం మతం పేరు ఎక్కడిది అభివృద్ధికి? నాకు తెలిసిన కులం వల్ల ఒకటి అది మానవత్వం. నాకు తెలిసిన కాడికైతే నీ ఓట్ల గురించి, సెంటిమెంట్ గురించి కులాలను రెచ్చగొడతావు, మతాలను రెచ్చగొడతావు, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొడతావు, ఇంకా సెంటిమెంట్ బతకటమేనా? నీ 10-15 ఏళ్ళ ఎమ్మెల్యే కాలంలో హనుమకొండ జిల్లాలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటిదో ఒక పేరు చెప్పు. ఒకటి నేను 50 చెప్తా. నేను ఒక్కటి చెప్పగలుగుతావా నువ్వు? నీ 10 ఏళ్లలో తేలేనని నిధులు నేను 2 ఏళ్లలో తేగలిగిన. దాని మీద ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఆడపోయి కూర్చుందాం, హనుమకొండ చౌరస్తాలో ఎవరు వస్తారో రాండి, చర్చ పెట్టుకుందాం. ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద పెడదాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ కాపీలే పెట్టాలి, లేకపోతే అవి కూడా ఫోర్జరీ చేసి పట్టుకుంటారు మహానుభావుడు.